హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైలరింగ్లో మనకు ఒక చిన్న స్టిప్పు చెప్పబోతున్నా. నేనైతే చెప్తున్నాను, మీరు కూడా పాటిస్తే మీకు కూడా చాలా బాగుంటుంది. ఊకే దారం ఎక్కియకుండా ఒకేసారి మనకు బ్లౌజుకు ఏ కలర్ పెడితే ఆ కలర్ దారం మార్చవలసి వస్తుంది కదా. ప్రతి చిన్నదానికైనా పెద్దదానికైనా దారం మళ్ళీ కలర్ కోసం మార్చుతుంటాం కదా. మనకు సూదిలో ఒకటేసారి పెట్టి కలర్ పైన నుంచే కలర్ మార్చుకోనికి చూపిస్తాను. మళ్ళీ దారం ఊసిపోతే ఎక్కియకుండా మనం ఏం చేయాలనో చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చూపించిన విధంగా ఎక్కించుకుంటే దారం చాలా కలర్ మళ్ళీ తొందరగా అవుతుంది, ఇబ్బంది కాకుండా ఉంటుంది. చాలామందికి సూదిలో దారం కూడా కొంచెం ఎక్కదు. చాలా టైలరింగ్ కుట్టే వాళ్ళకైతే చూసి కళ్ళు పాడైపోతాయి కదా, అందుకని దారం ఎక్కదు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూస్తే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనకు ఒక కలర్ దారం ఉంది కదా, ఒక కలర్ దారం ఇప్పుడు ఇట్లా కుడతాం కదా. మళ్ళీ ఇంకో కలర్ కుట్టేటప్పుడు ఇంకో కలర్ దారం మార్చవలసి వస్తుంది కదా. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ దారం కట్ చేసుకోవాలి. ఇక్కడ దారం కట్ చేసుకొని ఇది పక్కన తీసి పెట్టుకొని, ఇప్పుడు ఈ కలర్ కావాల్సి వచ్చింది కదా, ఈ కలరు ఇట్లా తీసుకోవాలి. రెండు ఇట్లా మంచిగా తీసుకొని ఇట్లా ముడి పెట్టుకోవాలి. ఇట్లా ముడి పెట్టి ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని ఇట్లా సూది కాడ గుంజుకోవాలి. ఇట్లా మనకు కొంచెం సన్న ముడేసుకోవాలి. ఇది గ్రీన్, ఇది ఆరెంజ్. మెల్లగా ఇట్లా మనకి ఎక్కించుకోనికి ఇబ్బంది కాకుండా ఇట్లా గుంజుకోవాలి. ఇట్లా గుంజుకొని ఇప్పుడు కుట్టుకోవచ్చు. ఇట్లా కుట్టుకోవాలి. మళ్ళీ మనకు ఇంకో కలర్ కావాలనుకుంటాం కదా, ఇట్లా తీసుకొని ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే దారం ఇప్పుడు పింక్ తీసుకుందాము. ఇప్పుడు పింక్ ఇది రెండు వచ్చేసి చూపిస్తాను నేను చూపించే విధంగా. మనకి ఎందుకంటే దారం మళ్ళీ ఎక్కించుకోకుండా ఇలా పెట్టి ఇలా కొంచెం సన్నం ఇట్లా ముడేసుకోవాలి, గట్టిగా ముడేసుకోవాలి. సన్నం వేయాలి ముడి, ఎందుకంటే మళ్ళీ సూదిలో ఇరుక్కుపోతుంది కదా. అట్లా ఉండడానికి కరెక్ట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం మళ్ళీ ఇది ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది కదా, పింక్ ముడేసాను కదా నేను. పింకు ఇట్లా కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా కుట్టుకోవాలి. మనకి ఎన్ని కలర్లు మార్చుకోవాలన్నా కానీ సూదిలో దారం ఎక్కియకుండానే ఇట్లా ముడి పెట్టుకొని ఇట్లా కుట్టుకో, చాలా బాగుంటుంది. ఈ టిప్పు పాటించండి, చాలా బాగుంటుంది. ఏ కలర్ అయినా ఆరెంజ్, గ్రీన్, పింక్ ఇట్లా మనకి ఎన్ని కలర్లు అయినా ఇక్కడనే కట్ చేసుకొని ఇట్లా ఇక్కడనే కట్ చేసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ముడి పెట్టుకోవాలి. అన్ని కలర్లు ఇట్లే చేయాలి. చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు.